డాడీ. అమ్మ లడ్డు, ఇంకా నిద్ర లేవలేదా? లేదు డాడీ, రాత్రి ఆఫీస్లో లేట్ అయింది. సరే సరేమ్మా, తర్వాత చేస్తాలే. పర్లేదు చెప్పండి. ఏం లేదమ్మా, నాకు చిన్న హెల్ప్ కావాలరా. చెప్పండి. ఏంటి? మళ్ళీ చేయకపోతే మన రిలేటివ్స్ ముందు మన పరువు పోతుంది. అయ్యో చెప్పండి డాడీ. ఏం లేదు, నిన్ను అడిగి ఇబ్బంది పెట్టాలని లేదు, కానీ తప్పట్లేదు. అబ్బా టెన్షన్ పెట్టుకుండా ఏంటో చెప్పండి. ఏం లేదు నాన్న, నా ఫోన్లో ఫోటోలన్నీ అయిపోయినాయి. మళ్ళీ పాత ఫోటోలో పెడితే బాగోదు. మన రిలేటివ్స్ గ్రూప్లో పెట్టడానికి మంచి దేవుడి ఫోటో ఉంటే పంపు నాన్న. డాడీ రా డాడీ, నేను డ్రైవ్ చేస్తా. ఇప్పుడు ట్రాఫిక్ అమ్మా. పర్లేదు డాడీ, మీరు ఎక్కండి, నేను తీసుకెళ్తాను కదా. ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందంటే ఎక్కండి డాడీ. ఎందుకంత రేజ్ ఎందుకు? ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. దీన్ని రేజ్ అంటారు. నెమ్మది. నాకు తెలుసు. అదిగో బస్సు. అది ఎక్కడో ఉంది. అది సరే, చెయ్యి కింద పెట్టు, చెయ్యి హ్యాండ్ల మీద పెట్టు. మీరు భయపెట్టించదు. స్కూల్ పిల్లలు నాకు తెలుసు. టర్నింగ్ స్లో. మెల్లగానే వెళ్తున్నాను. హార్న్ కొట్టు. ఓకే. అదిగో స్పీడ్ బ్రేకర్. నాకు తెలుసు, మీరు అలా బైక్ పెట్టదు. స్టడీగా పోనీ, కంగారు పడకు, నెమ్మదిగా వెళ్ళాలి మనం. ఏంటి ఇక్కడ ఆపావు? మీరే నడుకోండి, నేను ఆటోలో వస్తాను. అరే చిన్ని. So, our primary target for this month is 0 escalations, and all of this needs to be done within the next 30 days. Considering that our short-term and long-term goals in the next 2 years is so difficult, we need to know how to proceed. Shit. Sorry. Yeah. Again, as I was saying, we decided that our client pitch and the second meeting should be... Sorry, yeah. Sorry. Like I was saying, our 5-year plan is very much related to... Anupama, is anything urgent? No, Rajesh, just my dad's call. లేదు పర్లేదు. ఇంట్లో వాళ్ళ ఫోన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇట్ మైట్ బి ఇంపార్టెంట్ కదా. వెళ్ళి మాట్లాడేస్తా. థ్యాంక్ యూ రాజేష్. డాడీ చెప్పండి. ఏమా బిజీయా? లేదు, మీటింగ్లో ఉన్నాను. చెప్పండి, ఏమన్నా అయిందా? ఎంత బిజీగా ఉన్నా కూడా రిలేషన్స్కి వాల్యూ ఇవ్వాలమ్మా. అయినా ఉద్యోగం రాగానే అంత పొగరు పనికి రాదు. ఏమైంది డాడీ? లేకపోతే ఏంటి, మొన్న కిషోర్ అంకుల్ నీ ఫేస్బుక్ లో ఫోటో మీద కామెంట్ పెట్టాడు కదా, దానికి నువ్వు థ్యాంక్స్ అని మెసేజ్ పెట్టాలి కదా. పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ముందు. టెల్ మీ. నేను ఆల్రెడీ చెప్పాను ఆ విషయం. అదే మనం మాట్లాడదాం. హాయ్ డాడీ. సమస్య లేదు, ప్రాబ్లం కాదు. బాబు ఒకసారి రా. హాయ్ అంకుల్. హలో, నీ పేరేంటమ్మా? వంశీ అంకుల్. ఇల్లు ఎక్కడా? ఇక్కడే పక్కనే పంజాగుడ్లో అంకుల్. ఇక్కడే దగ్గరే. Oh my God, what's his problem? ఓ, నాన్నగారు ఏం చేస్తుంటారు? మాదాపూర్ స్టేషన్లో కానిస్టేబుల్ అంకుల్. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఏమిట్లు అంకుల్? ఓ, మీ జనరేషన్స్కి ఏమిట్లు అంటే తెలియదుగా. అదే క్యాష్. డాడీ ఇంకా చాలు. హలో, ఈరోజు బయటికి వెళ్ళాల్సిందే. 5 minutes లో అక్కడ ఉంటాం. సరే. డాడీ, ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు. రమ్మనమ్మా, మంచిదేగా. ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు. పర్వాలేదు, రమ్మను. పోయి బట్టలేసుకో డాడీ ప్లీజ్. ఎందుకే, ఏమైంది? ఇంట్లో ఎవరైనా ఇలాగే ఉంటారు. అవును, మీ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీలు ఏమన్నా ఇంట్లో సూట్లేసి తిరుగుతారా?
ఇన్ని స్వీట్లు కూడా తినరు. హాయ్ డాడీ, ఫ్రెండ్స్ వచ్చారు. రమ్మనమ్మా. రండి రండి. హాయ్. డాడీ, Hello. ఇది విద్య, విశ్రుత, నిఖిత. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే తినడానికి ఏమైనా తీసుకొస్తా. ఏమ్మా ఎలా ఉన్నారు? బాగున్నాం అంకుల్. మొన్న గోవా వెళ్తా అన్నారు, వెళ్ళలేదేంటి? అంటే ఫ్రెండ్స్ అందరికి కుదరలేదని ఇంక డ్రాప్ అయిపోయాం. పెద్దవాళ్ళు అయిపోయారు. ఆ? అసలు ఏం మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు? అయ్యో, కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నానంటే టీ తాగుతారా? వద్దండి, పర్లేదు. ఊరుకో, అలాంటివేంటి. ఒక్క నిమిషం ఉండు. లడ్డు, ఎన్నిసార్లు చెప్పాను నీకు లడ్డు అని పిలవద్దని నా ఫ్రెండ్స్ ముందు. లడ్డు తొందరగా టీ తీసుకురా. వస్తున్నా డాడీ. లడ్డు, ఆ? ఇందులో HDFC యాప్ ఇన్స్టాల్ చేయవా? ఒక అకౌంట్ యాడ్ చేయాలి. నేను చేస్తాను డాడీ, మీరు వెళ్ళండి. 5 minutes. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం కాలేదు, మీరు వెళ్ళండి, నేను వచ్చి 5 minutes వచ్చేస్తా. ఆర్ యూ ఆల్ రైట్? ఎస్ డాడీ, ఎందుకు అలా ఇసుకిస్తున్నారు? నేను చెప్పా కదా 5 minutes లో వచ్చి చేస్తానని. మీరు వెళ్ళండి ఓకే, హాల్కి. సరేమ్మా. ఓకే అమ్మా. డాడీ, ఇది లైక్, ఇది షేర్, ఇది కమెంట్ అండ్ ఇది సబ్స్క్రైబ్. ఇది మన ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టాలంటే డాడీ, ముందు సబ్స్క్రైబ్ చెప్పండి. ఓకే. సబ్స్క్రైబ్ టు గర్ల్ ఫార్మాట్. గర్ల్ ఫార్ములా. సబ్స్క్రైబ్ టు గర్ల్ ఫార్ములా.